రైట్. ఒకసారి చూడొచ్చు మనం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మన కేంద్ర ప్రభుత్వం మతంలో పోటీ పడుతుంది, మతోన్మాద దేశంగా ప్రయత్నం చేయాలని. ఇక మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన రాష్ట్రం తెలంగాణ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలు ఒకటి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుంది, ఇంకోటి కాంగ్రెస్ గతంలో పరిపాలించిన బీఆర్ఎస్. ఎవరెవరు ఎక్కువ సంపాదించుకుందాం, భూములలో స్కామ్లు ఏం చేద్దాం, ప్రాజెక్టులలో ఏం స్కామ్ చేద్దాం, ఎవరిని ఎట్లా దోసుకుందాం, పేద ప్రజల నుంచి ఇంకా దోపిడీ ఎట్లా చేద్దాం, వేల వేల కోట్లు ఎట్లా సంపాదించుకుందాం, ఎట్లా వెనక వేసుకుందాం, తరతరాలు కూర్చున్న తినకున్న ఉండే ఆస్తులు సంపాదించుకున్నారు, తరగని ఆస్తులు సంపాదించుకున్నారు. కేసీఆర్ అట్లే సంపాదించుకున్నాడు, రేవంత్ రెడ్డి కూడా అట్లే సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ రాష్ట్రాలను అధోగతి పాలు పట్టిస్తూనే ఉన్నారు, అప్పుల రాష్ట్రంగా మారుస్తూనే ఉన్నారు. పేదవాడు ఎట్లున్నాడో గట్లే ఉండు అనే ఆర్థిక స్తోమత ఇదివరకు ఎట్లుందో ఇప్పుడు గట్లే ఉంది. కేసీఆర్ రాకముందు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది, రేవంత్ రెడ్డి రాకముందుకు ఎట్లుందో అట్లే ఉంది. ఆర్థిక స్తోమత పెరగలే, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. కానీ ఈ మానవుని జీవన స్థాయి పెరగడం లేదు. అంటే పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, డబ్బున్నోడు డబ్బు పెరుగుతూనే ఉంది. మరి పేదవాడి యొక్క జీవన స్థాయి పెరిగితేనే కదా, పేదవాడి యొక్క జీవన ఆర్థిక స్థాయి పెరిగితేనే కదా వాడు ధనవంతుడయ్యేది. మరి కేరళ ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నది, ఆ నిర్ణయం ఏంటి ఒకసారి చూద్దాం. కేరళ తీవ్ర పేదరికాన్ని అంతం చేసింది, భారతదేశ వృద్ధి గాథకు నాయకత్వం వహిస్తున్నది. నేడు 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేరళ ఏ ఇతర రాష్ట్రం సాధించనిది తీవ్ర పేదరికం నుండి విముక్తిని సాధించింది. కరుణ, సమ్మిళితత్వం మరియు సామూహిక పాలన ద్వారా మార్గనిర్దేశం చేయబడిన రాష్ట్రం ప్రతి పౌరుడికి గౌరవం, అవకాశం మరియు భరోసాను కల్పిస్తుంది. సానుభూతి మరియు ఉమ్మడి ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయాణం 2021లో తీవ్ర పేదరిక నిర్మూలన ప్రాజెక్టు EPEP తో ప్రారంభమై మరియు 64,006 కుటుంబాలను సానుకూలమైన పరిష్కారాలను అందించింది. గిరిజన గ్రామాల నుండి తీర ప్రాంత సమాజాల వరకు ఏ ఒక్కరూ వెనుకబడిపోకుండా కేరళ చూసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉందా? భారతదేశం పేదరిక నిర్మూలన దేశంగా ప్రకటించే దమ్ము ధైర్యం సత్తా ఉన్నదా? లేదు. ఏమనంటే మతం, కొట్లాటలు, పంచాలు ఇవే. మన రాష్ట్రానికైనా ఉందా? రేవంత్ రెడ్డికి ఉందా? లేదు. పోనీ కేసీఆర్కి ఉందా? లేదు. నా కొడుకు ఎంత సంపాదించాలి, నా మనవనికి ఎంత సంపాదించాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అట్లే ఉండు, కేసీఆర్కి అట్లే ఉండు. భారతదేశంలో ఉండేటువంటి 29 రాష్ట్రాలలో ఎక్కువ రాష్ట్రాలని పరిపాలిస్తుంది, ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉంది బీజేపీ. కేరళలో ఉన్నది సిపిఎం ప్రభుత్వం. సిపిఎం ప్రభుత్వం ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ చేత ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని చట్టాలు ఆపినా వెనకడుగు వేయకుండా వాళ్ళొక ప్రాజెక్టు రూపొందించుకొని పేదరిక నిర్మూలన లేని, అంటే పేదరికాన్ని నిర్మూలించి పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించారు ఇవాళ. మరి ఈ బీజేపీ అన్ని రాష్ట్రాలు, ఎక్కువ రాష్ట్రాలలో పరిపాలిస్తుంది కదా, ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? నరేంద్ర మోడీ తెల్లారు లేస్తే అమిత్ షా, నరేంద్ర మోడీ, బీజేపీ ఎవరు చూసినా గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అంటుంటారు కదా. ఏది మీ గుజరాత్ మోడల్? ఏడబోయింది మీ గుజరాత్ మోడల్? గుజరాత్ మోడల్ అంటే దోసుకోవడమేనా? ఆదాని అంబానీలకు పెట్టడమేనా? అమిత్ షా ఆయన తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి సంపాదించడమేనా గుజరాత్ మోడల్? ఇద్దరు గుజరాత్ వాళ్ళు దోసి ఇంకిద్దరు గుజరాత్ వాళ్ళకు పెడుతురట, ఆదానికి అంబానీకి పెడుతురట. ఈ నలుగురు గుజరాత్ వాళ్ళే. మరి ఏ ఒక్క రాష్ట్రం గుజరాత్ ప్రకటించకపోయే, ఉత్తరప్రదేశ్ ప్రకటించకపోయే, మహారాష్ట్ర ప్రకటించకపోయే, మీ చంద్రబాబు, మీ మోచేతి నీళ్లు తాగేటువంటి చంద్రబాబు కూడా ప్రకటించకపోయే, అంత విజన్ ఉన్న నాయకుడు కదా ఆంధ్రప్రదేశ్లో, మీ కూటమి ప్రభుత్వమే ఉంది కదా, అక్కడ కూడా ప్రకటించకపోయే. ఎక్కడ ప్రకటించలేదు. మీ బీజేపీ ప్రభుత్వం మోడల్ అంటే గదే అన్నట్టుగా దోసుకోవడం, తినడం, తాగడం, తందాన వేయడం, మతోన్మాదం రెచ్చగొట్టడం, గిదే మోడల్. మరి ఈ కేరళను చూసి తెచ్చుకోవాలి కదా సిగ్గో శరమో ఏదన్నా.
ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఇప్పుడు కేరళ మోడల్ అంటారా? అనరు. కేరళను ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. గుజరాత్ మోడల్ ఎడమైంది? గుజరాత్ మోడలే లేదు. ఇక గుజరాత్ను మోడలే అనొద్దు. ఇక కేరళ మోడల్ అనాలే. దమ్ముందా? లేదు. ఈ కాంగ్రెస్ కూడా కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది. వాళ్ళకి ప్రకటించి దమ్ముందా? లేదు. ఇక వాళ్ళ లొల్లులు వాళ్ళకే సరిపోతాయి. నాకు మినిస్టర్ రాలేదు, నీకు మినిస్టర్ రాలేదు, నా శాఖలో నువ్వు వేలు పెట్టు, నీ శాఖలో నేను కాలు పెడతా, ఇవే ఉంటాయి. అంటే ఈ ప్రజలను పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఎవరు లేరు. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. ఉన్న ఒక ప్రభుత్వం కేరళలో సిపిఎం ఉంది, తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు, తర్వాత మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, ఇట్లా కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఈ సిపిఎం పార్టీ జాతీయ పార్టీ, ఇట్లా ఆ పార్టీలను గవర్నర్ చేత బీజేపీ ఇబ్బంది పెడుతుంది. ఇంకా అభివృద్ధి చెందకుండా, అభివృద్ధి చెందనీయకుండా, ఆ ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా. దమ్ముంటే కేరళను ఆదర్శంగా తీసుకొని భారతదేశాన్ని పేదరికం లేని దేశంగా ప్రకటించాలి నరేంద్ర మోడీ. ఎన్నో సంస్కరణలు చేసిండు కదా, భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతున్నాడు కదా. 56 ఇంచుల ఛాతీ ఉంది కదా. మరి ఆ దమ్ముంటే ఈ కేరళ సీఎం ప్రకటించినట్టు భారతదేశాన్ని పేదరిక నిర్మూలన దేశంగా ప్రకటించాలి. నరేంద్ర మోడీ పోయే లోపు